గత ప్రభుత్వ సమాచారాన్ని తీసేస్తారా? అదంతా ప్రజల ఆస్తి, కాపాడాల్సిన బాధ్యత సీఎస్దే. వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాల తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం. పునరుద్ధరించాలని సీఎస్కు లేఖ. ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ గత ప్రభుత్వాలు నిక్షిప్తం చేసిన డిజిటల్ సమాచారం మొత్తం ప్రజల ఆస్తి అని, దాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించడం హేమమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లు, మీడియా హ్యాండిల్స్లో ముఖ్యమైన కంటెంట్, సమాచారం కనబడకుండా పోతున్నదని, కొన్ని ముఖ్యమైన వెబ్సైట్లు కూడా తీసేశారని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. మొదట్లో మెయింటెనెన్స్ సమస్య అని చెప్పే ప్రయత్నం చేశారని, కొన్ని నెలలుగా మరింత సమాచారం కనబడకుండా పోతుండటంతో ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని అనుమానాలు వస్తున్నాయని పేర్కొన్నారు. దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల హస్తం ఉందనే సందేహం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అత్యంత ప్రాధాన్యమైన సమాచారాన్ని భవిష్యత్తు తరాలకు తెలియకుండా చేసేందుకు చేస్తున్న ఏమైన చర్యను ఆపాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వాలకు సంబంధించిన మొత్తం డిజిటల్ కంటెంట్ను భద్రపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర ప్రాముఖ్యం భవిష్యత్తు తరాలకు తెలియకుండా చేసేందుకే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సీఎస్ను కోరారు. ఇక రాష్ట్ర చరిత్ర ప్రాముఖ్యతకు సంబంధించిన అన్ని ఆధారాలు, సమాచారం, డిజిటల్ కంటెంట్ను కాపాడాల్సిన బాధ్యత సీఎస్పై ఉన్నదని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సీఎస్కు లేఖ రాయాల్సి వస్తున్నదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో వేలాది ఫోటోలు, వీడియోలతో పాటు ఎంతో విలువైన సమాచారాన్ని తొలగించారని వివరించారు. భవిష్యత్తు తరాలు క్షమించవు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించిన వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ వివరాలను లేఖలో కేటీఆర్ జత చేశారు. పబ్లిక్ డొమైన్ నుంచి తొలగించిన కంటెంట్ను వెంటనే పునరుద్ధరించేలా సంబంధిత అధికారులకు ఆదేశించాలని సీఎస్కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ చరిత్ర ప్రాముఖ్యత భవిష్యత్తు తరాలకు తెలియజేసే విధంగా సమగ్రమైన సమాచారాన్ని గత ప్రభుత్వం రూపొందించిందని పేర్కొన్నారు.